హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ టెన్సెస్. ఈవెన్ స్కూల్ స్టూడెంట్ నుంచి అందరికీ అర్థమయ్యే విధంగా ఈ టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాం. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. టెన్సెస్లో మనకి మెయిన్గా 3 టైప్స్ ఉంటాయి: పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. ప్రతి టెన్స్లో కూడా మనకి 4 ఫార్మ్స్ ఉంటాయి: సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఫస్ట్ మనం పాస్ట్ టెన్స్ గురించి చూద్దాం. పాస్ట్ టెన్స్లో ఫస్ట్ వన్ సింపుల్, అంటే జస్ట్ V2 ఫామ్ మనం యాడ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్ కంటిన్యూస్. కంటిన్యూస్లో మనం చూసినట్లయితే పాస్ట్ కాబట్టి గుర్తుపెట్టుకోండి, వజ్, వర్. అండ్ వాటితో పాటు వర్బ్కి ఇంగ్ ఫామ్ అనేది యాడ్ అవుతుంది. చూడండి, ఐ వాజ్ ప్లేయింగ్. నెక్స్ట్ థర్డ్ మనం చూసినట్లయితే పర్ఫెక్ట్. ఇవన్నీ పాస్ట్లో ఉన్నాయి కదా, సో హ్యాడ్ అనేది యాడ్ అవుతుంది. హ్యాడ్తో పాటు P3, ఐ హ్యాడ్ ప్లేయిడ్. అండ్ అలాగే ఫోర్త్ వన్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. హ్యాడ్కి బీన్, బీ ఫామ్ చేరుతుంది. హ్యాడ్ బీన్ ప్లస్ వెర్బ్కి ఇంగ్ ఫామ్ యాడ్ అవుతుంది. కంటిన్యూస్ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇంగ్ ఫామ్ యాడ్ అయితే అది కంటిన్యూస్ టెన్స్లో ఉందని అర్థం. సో ఐ హ్యాడ్ బీన్ ప్లేయింగ్. ఒకసారి మీరు ఇవన్నీ చూసుకోండి. సింపుల్ అయితే ఏంటి, కంటిన్యూస్ అయితే ఏంటి, పర్ఫెక్ట్ అయితే ఏంటి, పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయితే ఏంటి. నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్. దీంట్లో మనం ఫ్యూచర్ కాబట్టి విల్తో మనకి స్టార్ట్ అవుతాయి. విల్ ప్లస్ V1, ఐ విల్ ప్లే. నెక్స్ట్ కంటిన్యూస్ అంటే ఇంగ్ ఫామ్ అని గుర్తుపెట్టుకోమన్నాను కదా, విల్ బి ప్లస్ వెర్బ్కి ఇంగ్ ఫామ్ యాడ్ అవుద్ది, ఐ విల్ బి ప్లేయింగ్. నెక్స్ట్ పర్ఫెక్ట్ చూసినట్లయితే విల్ హ్యావ్. అదే మనం పాస్ట్ అయితే హ్యాడ్, ఫ్యూచర్ కాబట్టి ఇది హ్యావ్. విల్ హ్యావ్ ప్లస్ వెర్బ్ థర్డ్ ఫామ్ B3. సో ఆ సెంటెన్స్ మనం ఎలా రాస్తాం, ఐ విల్ హ్యావ్ ప్లేయిడ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. పర్ఫెక్ట్ కంటిన్యూస్లో విల్ హ్యావ్ బీన్, బీ ఫామ్ అనేది వస్తుందని చెప్పుకున్నాం. విల్ హ్యావ్ బీన్ ప్లస్ వెర్బ్కి ఇంగ్ ఫామ్ యాడ్ అవుద్ది, కంటిన్యూస్లో ఉంది కాబట్టి, ఐ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్. సో ఫ్యూచర్ టెన్స్లోకి వచ్చేసరికి మనకి విల్ యాడ్ అవుతుంది. విల్తో పాటు సింపుల్ అయితే వెర్బ్ 1, కంటిన్యూస్లో అయితే ఇంక ఫాము, పర్ఫెక్ట్లో అయితే V3. సో ఇలా మనకి యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఈ 4 రూల్స్ మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే క్వశ్చన్ చూసి కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ ఏంటంటే సింపుల్లో మనకి ఎక్కువ హ్యాబిట్ రిలేటెడ్ అండ్ ఏదైనా ఫ్యాక్ట్ రిలేటెడ్ ఆర్ షెడ్యూల్ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. వచ్చినప్పుడు మనం అది ఫ్యాక్టా, హ్యాబిటా, షెడ్యూల్ అనేది చూసుకొని మనం ఆన్సర్ చేయొచ్చు. ఐ టీచ్ ఇన్ స్కూల్. అది ఎప్పుడు ఒక టీచర్ అయితే ఆ టీచర్ ఏం చేస్తుంది, తన హ్యాబిట్ అది, తన వర్క్ అది. సో తను స్కూల్లో టీచ్ చేస్తుంది. సో అది దేంట్లో ఉన్నట్టు, సింపుల్లో ఉన్నట్టు. ద సన్ రైజెస్ ఇన్ ఈస్ట్. ఇది ఒక ఫ్యాక్ట్, సన్ ఎప్పుడు ఈస్ట్లోనే రైజ్ అవుతుంది. సో అలా మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే క్వశ్చన్ చూసి అది ఏ ఫామ్లో ఉన్నది అనేది కూడా మనం చెప్పచ్చు. నెక్స్ట్ కంటిన్యూస్. యాక్షన్ హ్యాపెనింగ్ నౌ, అంటే ఇప్పుడు ఏదైనా యాక్షన్ జరుగుతూ ఉందంటే అది టెంపరీ యాక్షన్ అయినా సరే అది కంటిన్యూస్ టెన్స్లోకి వస్తుంది. షీ ఈజ్ టీచింగ్ నౌ, తను ఇప్పుడు చెప్తూ ఉంది లేకపోతే బోధిస్తూ ఉంది. సో ఇంగ్ ఫామ్ యాడ్ అయింది, జరుగుతుంది కాబట్టి కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్ పర్ఫెక్ట్. యాక్షన్ కంప్లీటెడ్ బిఫోర్ అనదర్ యాక్షన్. ఇక్కడ ఒక యాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఐ హ్యావ్ ఫినిష్డ్ మై హోంవర్క్. నా హోంవర్క్ నేను కంప్లీట్ చేసేసాను.
నెక్స్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. డ్యూరేషన్ ఒక టైం పీరియడ్ ఇచ్చి అది ఇప్పటి వరకు కూడా జరుగుతుంది అని చెప్పినప్పుడు పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని మనం యూజ్ చేస్తాం. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఫర్ 5 years అంటే నేను 5 సంవత్సరాల నుంచి టీచింగ్ చేస్తూ ఉన్నాను. ఈ సింపుల్ ట్రిక్స్ని మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా మీరు ఎగ్జామ్లో వచ్చే వాటిని ఆన్సర్ చేయగలుగుతారు. ఈ వర్డ్స్ని చూసుకోవడం మీరు అది ఏది ఏ టెన్స్లో ఉందనేది గుర్తుపెట్టుకోవచ్చు. ప్రజెంట్ సింపుల్ అయితే ఆల్వేస్, యూజువల్లీ, ఎవ్రీడే ఇలాంటి వర్డ్స్ని మీరు చూస్తారు. ప్రజెంట్ కంటిన్యూస్ నౌ, అట్ ప్రజెంట్, దీస్ డేస్. ప్రజెంట్ పర్ఫెక్ట్ జస్ట్, ఆల్రెడీ, అట్, ఎవర్, నెవర్. పాస్ట్ సింపుల్ ఎస్టర్డే, లాస్ట్ వీక్, ఎగో. ఈ వర్డ్స్ని బట్టి కూడా ఈజీగా అవి ఏ టెన్స్లో ఉన్నాయనేది మనం ఐడెంటిఫై చేయవచ్చు. నెక్స్ట్ స్టాటివ్ వర్బ్స్ అంటే ఇవి జస్ట్ ఈ వర్డ్స్ మనం గుర్తుపెట్టుకున్నట్లయితే వీటికి ఇంగ్ ఫామ్ అనేది రాదు. స్టాటివ్ వర్బ్స్ ఏంటంటే నో, బిలీవ్, లవ్, అండర్స్టాండ్. సో ఇవి కంటిన్యూస్ అంటే ప్లస్ ఇంగ్ ఫామ్ అనేది రాదు వీటికి. ఐ ఆమ్ నోయింగ్ అంటే రైటా రాంగ్, ఎందుకంటే నో అనేది స్టాటివ్ వర్బ్, దీనికి ఇంగ్ ఫామ్ అనేది రాదు. రైట్ ఫామ్ ఏంటంటే ఐ నో. నెక్స్ట్ థర్డ్ వన్ సీక్వెన్స్ ఆఫ్ టెన్సెస్. మెయిన్ క్లాస్ పాస్ట్ అయితే సబార్డినేట్ క్లాస్ కూడా పాస్టే అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, షీ సెడ్ దట్ షీ వాజ్ టైర్డ్. ఆమె ఇక్కడ నేను టైర్డ్గా ఉన్నానని చెప్పింది. సో మెయిన్ క్లాస్ పాస్ట్ టెన్స్లో ఉంది అండ్ అలాగే సబార్డినేట్ క్లాస్ కూడా మనకి పాస్ట్ టెన్స్లో వచ్చింది. కొన్ని క్వశ్చన్స్ని మనం ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ వన్, షీ డాష్ టు స్కూల్ ఎవ్రీడే. ఆప్షన్ ఏ గో, బి గోస్, సి గోయింగ్, డి వెంట్. మీకు కొన్ని సిగ్నల్ వర్డ్స్ చెప్పాను, దాంట్లో మనకి ఎవ్రీడే అన్నది ఉంది. సో ఇదొక హ్యాబిట్. సో మనకి ఇక్కడ ఏదైతే వర్బ్ ఉందో వర్బ్కి ఈఎస్ అనేది యాడ్ అవుతుంది. సో ఆన్సర్ ఈస్ గోస్, సింపుల్ ప్రజెంట్. నెక్స్ట్ సెకండ్ వన్, ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఫర్ 10 years. మనం ఇది కూడా చూసాం. నేను 10 సంవత్సరాల నుంచి టీచింగ్ చేస్తున్నాను. సో ఆప్షన్ ఏ ప్రజెంట్ పర్ఫెక్ట్, ఆప్షన్ బి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఆప్షన్ సి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఆప్షన్ డి ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఆన్సర్ ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఎందుకంటే డ్యూరేషన్ అండ్ ప్రజెంట్ టిల్ నౌ ఇప్పటి వరకు చెప్తుంది కాబట్టి అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి వెళ్తుంది. నెక్స్ట్ వన్, మీరు ఇన్ కేస్ రివైజ్ చేసుకోవాలనుకుంటే ఒకసారి బ్యాక్కి వెళ్తే మీకు ఆ సిగ్నల్ పాయింట్స్ అండ్ ప్రతి టెన్స్కి మనం ఏమైతే గుర్తుపెట్టుకోవాలనేది కూడా మీరు చూడొచ్చు, మీకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ది డాష్ ద ఎగ్జామ్ బై నెక్స్ట్ మంత్. వాళ్ళు నెక్స్ట్ మంత్ వాళ్ళ ఎగ్జామ్ని ఫినిష్ చేస్తారు అంటున్నారు. సో ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ విల్ ఫినిష్, బి విల్ హ్యావ్ ఫినిష్డ్, సి విల్ బి ఫినిషింగ్, ఆప్షన్ డి ఫినిష్. నెక్స్ట్ మంత్ కాబట్టి ఫ్యూచర్ టెన్స్లో ఉంది, ఇది ఫ్యూచర్ ఉంది, ఆ నెలకి విల్ ఉంది, ఆప్షన్ డి తప్ప. అయినా మనం ఇంకా ఏం చూడాలి, హ్యావ్ అనేది మనం వస్తుందని చెప్పుకున్నాం ఫ్యూచర్ టెన్స్కి వచ్చేసరికి. అండ్ అలాగే నెక్స్ట్ మంత్ కంప్లీట్ చేసేస్తారు, వర్బ్ ఫామ్ కూడా మనం చూసుకోవాలి. సో ఆన్సర్ ఈస్ విల్ హ్యావ్ ఫినిష్డ్. సో ఇక్కడ మనకి బీ ఫామ్కి ఫ్యూచర్ టైం అనేది యాడ్ అయింది కాబట్టి ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. నెక్స్ట్ ఫైండ్ ద ఎర్రర్. దీంట్లో మిస్టేక్ ఉంది, దాన్ని మీరు ఫైండ్ చేయండి. ఐ ఆమ్ నోయింగ్ ద ఆన్సర్. ఈ సెంటెన్స్లో ఏది రాంగ్? ఆప్షన్ ఏ ఐ, ఆప్షన్ బి ఐఎమ్ నోయింగ్, ఆప్షన్ సి ద, ఆప్షన్ డి ఆన్సర్. ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం స్టాటివ్ వర్బ్స్. స్టాటివ్ వర్బ్స్లో మనం నో, బిలీవ్, లవ్ వీటి కోసం మనం చూసాం, వీటికి ఇంగ్ ఫామ్స్ రావాలి. సో ఆన్సర్ ఈస్ ఐఎమ్ నోయింగ్ అనేది రాంగ్, కరెక్ట్ ఐ నో. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, చూస్ ద కరెక్ట్ సెంటెన్స్.
ఐ విల్ ఇన్ఫార్మ్ యూ వెన్ ఐ విల్ రీచ్ హోమ్. నేను ఇంటికి రీచ్ అయిన తర్వాత ఇన్ఫార్మ్ చేస్తా. ఆప్షన్ ఐ విల్ ఇన్ఫార్మ్ యూ వెన్ ఐ రీచ్ హోమ్. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు ఇన్ఫార్మ్ చేస్తాను. రెండు ఒకటే, కానీ సెంటెన్స్ అనేది మనకి ఏది కరెక్ట్గా ఉందనే చూడండి. బి ఈజ్ కరెక్ట్. టైం క్లాస్ అనేది ఫ్యూచర్లో వాడం. ఇక్కడ మనం 2 సార్లు ఫస్ట్ సెంటెన్స్లో 2 సార్లు విల్ వచ్చింది, 2 సార్లు రాదు, ఒకసారి వస్తుంది. ఐ విల్ ఇన్ఫార్మ్ యూ వెన్ ఐ రీచ్ హోమ్. సో కామెంట్ చేయండి మీకు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్ అయ్యాయో. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కొన్ని చూద్దాం. ఏపీటెట్ 2022లో అడిగిన క్వశ్చన్. ద టీచర్ సెడ్ దట్ అట్ డాష్ రౌండ్. ఆప్షన్ ఏ ఈస్, ఆప్షన్ బి was, ఆప్షన్ సి హ్యాస్ బీన్, ఆప్షన్ డి హ్యాడ్ బీన్. ఇది కూడా మీకు చెప్పాను, కొన్ని మనకి ట్రూత్, ఆ ట్రూత్స్ అన్నీ కూడా దేంట్లోకి వెళ్తాయో చెప్పుకున్నాం. సో ఇది ఒక యూనివర్సల్ ట్రూత్ కాబట్టి టెన్స్లో చేంజ్ ఏమి ఉండదు. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ద టీచర్ సెడ్ దట్ అట్ దిస్ రౌండ్. నెక్స్ట్ క్వశ్చన్ సీటెట్ 2021. షీ హ్యాస్ డాష్ హర్ homework. ఆప్షన్ ఏ డూ, ఆప్షన్ బి డిడ్, ఆప్షన్ సి డన్, ఆప్షన్ డి డూయింగ్. ఆన్సర్ ఈస్ డన్. తను తన హోంవర్క్ని కంప్లీట్ చేసేసింది. సో ఆన్సర్ ఈస్ డన్, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా ఎక్కువ ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ అలాగే ఎంసీక్యూస్ని డిస్కస్ చేద్దాం. మీకు ఒక క్విక్ రివిజన్ ఇవ్వాలనుకుంటున్నాను. చూడండి, V1, V2, V3 ఫార్మ్స్ని గుర్తుపెట్టుకోండి బాగా. గో, వెంట్, గాన్ ఇది దీనికి సంబంధించి. అలాగే రిమైనింగ్ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ సిగ్నల్ వర్డ్స్ని చూసి కూడా మనం టెన్సెస్ని ఐడెంటిఫై చేయొచ్చు. పర్ఫెక్ట్ టెన్స్ అయితే హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ వీటితో పాటు V3 ఫామ్ అనేది యాడ్ అవుతుంది. కంటిన్యూస్ అయితే బీ ఫామ్తో పాటు ఇంగ్ ఫామ్ అనేది యాడ్ అవుతుంది. సో ఈ క్విక్ టిప్స్ని కూడా మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే టెన్స్ని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎగ్జామ్లో మంచి మార్క్స్ని గెయిన్ చేయొచ్చు. ఐ థింక్ ఇట్స్ హెల్ప్ఫుల్ టు యూ. మీకు ఇది హెల్ప్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకా మంచి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.